కాణిపాకం గ్రామ పంచాయతీ హక్కుల ఆస్తులపై స్పందించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించానని మాజీ సర్పంచ్ గోపీనాథ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ కాణిపాకం దేవస్థానం పంచాయతీ భూములు హక్కులను కాలరాస్తున్నారని, ఆస్తులకు సంబంధించి హైకోర్టులో ఉత్తర్వులు ఉన్నా పంచాయతీకి న్యాయం జరగలేదని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా కలెక్టర్ స్పందించారని, అయితే క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కాణిపాకం పంచాయతీ భూములు అన్యక్రాంతం అయిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రం అందించానని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి కాణిపాకం పంచాయతీకి న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్తే సార్, నేను కాణిపాకం మాజీ సర్పంచ్ గోపినాథ్ నా పేరు. నేను వచ్చి 20 ఏళ్లుగా కష్టపడి పంచాయతీని కాపాడాలని రెయ్యి పగులు పోరాడిన దానికోసమే ఈ రోజు వచ్చి ఒక దేవుని దయ వల్ల ఒక మంచి జరిగింది. దేవుని దయ వల్ల ఒక మంచి జరిగింది సార్. ఎందుకంటే పంచాయతీరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు వచ్చి ఒక మెమరాండం రాసి 3 రోజులుగా నిద్రపోకుండా రాసి ఈ రోజు వచ్చి విలేకరుల సహకారంతో ఆయన దగ్గరే నా కాణిపాకం సబ్జెక్టు ఆయన దగ్గర చేరింది. ఈ రోజు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. కానీ స్థానికంగా ఉండేవాళ్ళు సక్రంగా లేదు. కలెక్టర్ పంచోడు, కలెక్టర్ వచ్చి 3 సార్లు ఎంక్వైరీ చేయమనేసింది. ఆర్టీఓకి డిపోకి ఇస్తే వాళ్ళు చేయలేదు సార్. ఎవరు డిపో కానీ ఆర్టీఓ కానీ కలెక్టర్ చెప్తే చేయలేదు. కలెక్టర్ వచ్చి గవర్నమెంట్ కు అనుకూలంగా బ్రహ్మాండంగా చేపిస్తున్నాడు. కానీ ఇక్కడ శైల దయచేసి ఇది వచ్చి పవన్ కళ్యాణ్ దృష్టికి పోయింది. ఇది కొంచెం మీరు విలేకరులు వచ్చి దీన్ని కొంచెం హైలైట్ చేసి డిపార్ట్మెంట్ దృష్టికి పోయేట్టుగా, కలెక్టర్ దృష్టికి, డిపో దృష్టికి, ఆర్టీఓ దృష్టికి పోయేట్టుగా చేస్తే ఈ రోజు వచ్చి కాణిపాకం గ్రామ పంచాయతీని కాపాడిన వాళ్ళు అవుతారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే వచ్చి దీని మీద చర్య తీసుకుంటే కాణిపాకం పంచాయతీకి మంచి చేసిన వాడుగా ఆయన గుర్తింపు పొందుతాడు. కానీ దాదాపు ఇది 18 ఎకరాల్లో గవర్నమెంట్ భూమి ఉంది. ఆ భూమిని దురాక్రమణ ఉంది. దురాక్రమణ రీసర్వే చేయడానికి ఆ కలెక్టర్ దగ్గర మాట్లాడి చేస్తే ఇంకో 50 మందికి పట్టాలు ఇవ్వచ్చు సార్. ఇది స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి రీసర్వే చేసి పంచాయతీని కాపాడాలని, సుడిగాడిని కలగజేయాలని, మా టోల్ గేట్ పంచాయతీకి కలగజేయాలని కోరుకుంటున్నాం సార్.